సో బీటా హెచ్సిజి టెస్ట్ అంటే ఏంటి? ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి అనేది మనం దృష్టిలో పెట్టుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెన్సీ టెస్ట్ హోమ్‌లో చేసుకున్నప్పుడు లేదా మీ ఇంటి దగ్గర మీరు యూపీటీ కిట్ గానీ, హోమ్ ప్రెగ్ కిట్ గానీ మీరు చేసుకున్నప్పుడు దాంట్లో రిజల్ట్ సరిగ్గా తెలియకపోయినా, కన్‌ఫ్యూజ్డ్‌గా ఉన్నా దాన్ని నెగ్లెక్ట్ చేయడానికి లేదు. సో దానికి మనం కన్ఫర్మేటరీ టెస్ట్ కూడా ఉంది. దాన్ని మనం బీటా హెచ్సిజి టెస్ట్ అంటాం. ఇది హ్యూమన్ కొరియోనిక్ గొనాడోట్రోపిన్ అనే హార్మోన్ని బ్లడ్‌లో డిటెక్ట్ చేసే టెస్ట్ అనమాట. సో యూరిన్ టెస్ట్ మనకి కరెక్ట్‌గా ఇంట్లో చేసుకున్నప్పుడు కన్ఫర్మ్ అవ్వనప్పుడు డెఫినెట్‌గా ఇటు యాంగ్జైటీతో పాటు టెన్షన్ కూడా ఉంటుంది. ఆతృతగా కూడా ఉంటుందనమాట. సో దాన్ని మీరు నెగ్లెక్ట్ చేయడానికి లేదు. సో దీనికేంటంటే బాడీలో వన్స్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఒక హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. అదే బీటా హెచ్సిజి. సో రిలీజ్ అయినప్పుడు ఏంటంటే బ్లడ్ టెస్ట్‌లో మనకి అది కన్ఫర్మ్ అవుతుంది. సో ఇమ్మీడియేట్‌గా బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే వన్స్ అది కన్ఫర్మేటరీ అయితే వాల్యూస్ అబోవ్ కన్ఫర్మేటరీ లెవెల్ కంటే ఎక్కువ ఉన్నాయంటే డెఫినెట్‌గా అది ప్రెగ్నెన్సీ కింద కన్ఫర్మ్ అవుతుంది. సో తర్వాత ఏంటి నెక్స్ట్ ఒక ఎక్స్‌పర్ట్‌ని మీరు కలిస్తే నెక్స్ట్ ఏం మీకు సజెస్ట్ చేస్తారు అనేసరి చూసుకుంటే, సో బీటా హెచ్సిజి టెస్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత వదిలేయటానికి లేదు. నెక్స్ట్ మనం ఏంటంటే అది రేజ్ అవుతున్నాయా లేదా వాల్యూస్ చేసుకోవాలి. ఆఫ్టర్ 2 అవర్స్ అంటే 48 అవర్స్ తర్వాత ఆ టెస్ట్‌ని మళ్ళీ రిపీట్ చేసుకుంటాం. రిపీట్ చేసుకుంటే వాల్యూస్ డబుల్ అయినా, లేదా ట్రిపుల్ అయినా లేక రేజ్ అవుతున్నాయంటే డెఫినెట్‌గా ప్రెగ్నెన్సీ అనేది పాజిటివ్ సైడ్ వెళ్తున్నట్టు. లేదు అది డబుల్ అవ్వట్లేదు, రేజ్ అవ్వట్లేదు, తగ్గుతుంది అనంటే దానికి ఫర్దర్‌గా మీ డాక్టర్‌ని ఏం చేయాలనేది మీకు ఆహ్, ఒక కంక్లూజన్‌కి రావడం జరుగుతుందనమాట. సంతానం కోసం ప్రయత్నిస్తున్నా ఇంకా గుడ్ న్యూస్ రాలేదా? ఉచిత కన్సల్టేషన్, ఉచిత స్కానింగ్, ఉచిత సంప్రదింపు కోసం కాల్ చేయండి 9390501418.